గైస్ జస్ట్ అన్ని ఇప్పుడే కంబ్యాక్ ఇస్తున్నాడు, కొంచెం చూసుకోండి. వీళ్ళే క్రియేట్ చేస్తా ఉన్నారు, దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు. దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్ గా మనుషులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్టులు చేసి నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. సో ఇక్కడ అన్న ఏం చెప్తున్నానంటే దొంగ సాక్ష్యాలు, అరెస్ట్లు ఇవన్నీ జరుగుతున్నాయి, నేను ఉన్నప్పుడు జరగలేదు అనడం కాదు. సో ఏంటంటే అన్న లాజిక్ ఏంటంటే నేను చేస్తే అది పర్లేదు, ఎందుకంటే నేను చేస్తే రైట్, ఎందుకంటే జగన్ ఎరా అదొక ఎరా, అదొక అంతే. అది పక్కన వాళ్ళు చేస్తే అన్నకు మండదు అనమాట. ఒక్కటి అర్థం కావట్లేదు భయ్యా, ఏంది అసలు. ఒక్కరికన్నా పొలిటిషియన్ ఫేస్లు ఉన్నాయి, అందరు డాకు మహారాజ్ ముఠాల్లాగా పక్కన కూర్చొని. అండ్ వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంది నాకు అర్థం కావట్లేదు అంటే మళ్ళీ పవర్లోకి వస్తారని. కానీ అన్న ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అన్న, క్రేజీ కమ్ బ్యాక్ ఇవ్వాలి మీరు. మినిమం మీ ఒక 1 year సర్వైవ్ మేము ఏమిటో తెచ్చారంటే మీమ్స్ మేము వాడేసుకుంటాం. ఓకే, ఐ హోప్ యూ కమ్ బ్యాక్. ఐ హోప్ ఈసారి 420 కాదు 420కి 4 అన్న కంపల్సరీ కొడుతున్నాం మనం, 4 కంపల్సరీ కొడుతున్నాం. ఓకే, చలో జై జగన్ అన్న.